చాలా వరకు చాలామంది చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, లివర్ ఫ్రై, చికెన్ గిజార్డ్ ఇలాంటివి చాలా ఫ్రైస్ మనం చేస్తుంటాం కదా. సో వాటిలో మనకు బాగా ఫుడ్ సెట్ అయ్యేది ఏంటి అంటే రోటీ అనమాట. అండ్ ఈ రోటీ కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. సో రాని వాళ్ళు చాలామంది సఫర్ అవుతుంటారు అనమాట. రోటీ ఉంటే బాగుంటుంది, నాకు రోటీ అంటే చాలా ఇష్టం అని చాలామంది అంటుంటారు. సో టుడే మీరు నాతో కొంచెం సేపు టైం స్పెండ్ చేసినట్లయితే నేను రోటీ ఎలా చేయాలో మీకు నేర్పిస్తాను. సో లేట్ చేయకుండా మనం రోటీ చేసి నేర్చుకుందామా? హలో ఫ్రెండ్స్, హాయ్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ షేర్ చేయండి. అండ్ ఈరోజు అయితే మీ ముందర మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసాను. ఆ టాపిక్ మీకు తెలుసుకోవాలన్నా అయితే నా ఛానల్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్గా చేయండి. సో ఇప్పుడు ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనకి రోటీ కోసం హీట్ వాటర్ కావాలన్నమాట. సో నేనైతే కెటిల్లో వాటర్ అనేది హీట్ చేసుకుంటున్నాను. సో చూడండి నేనైతే జొన్న పిండి తీసుకున్నాను అనమాట. టుడే మనం జొన్న రొట్టె చేస్తున్నాం. సో ఫస్ట్ అయితే మీకు సరిపడినంత పిండిని తీసుకోండి. సో ఇలా మధ్యలో కొంచెం మనం ఈ విధంగా తీసేసుకొని ఇందులో మనం ఇందాక హాట్ వాటర్ ఉంది కదా, ఈ హాట్ వాటర్ని మనము కాస్త కొంచెం వేసుకొని యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో చూడండి ఇలా. సో ఇలా మనకు ఎక్కువగా వాటర్ వేయకండి, కొంచెమే మనకు సరిపడంత కావాలి. మళ్ళీ ఎక్కువగా మెత్తగా అయినా మనకి రోటీ అనేది మొత్తం స్పాయిల్ అయిపోతుంది అన్నమాట. హీట్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి రోటీ అనేది విరగకుండా ఉంటుందన్నమాట. సో మనకి ఈ విధంగా ఉండాలన్నమాట. సో చూడండి ఇలా. సో చూడండి మనకి కలుపుతూ ఉండగా మనకు పిండి అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో చూడండి అంత గట్టిగా లేదు అండ్ అంత మెత్తగా కూడా లేదు. మనం రోటీ ఎంత బాగా చేస్తామో అలా ఈక్వల్గా వచ్చిందనమాట. సో చూడండి ఇలా. అండ్ దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం రోటీ ఎలా చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకు రొట్టెలు అనేవి ఇరుగకుండా ఉంటాయి. సో ఇలా మనం ఇలా ఎంత బాగా చేస్తే రోటీ అనేది అంత స్మూత్గా, సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో చూసారా ఇలా. ఇప్పుడు మనం ఒక రోటీ చేద్దాం. అండ్ రోటీకి కావాల్సినంత పిండిని మనం తీసుకుందాం. ఇలా మీరు ఎంత పెద్ద రోటీ కావాలంటే మీరు అంత పిండిని తీసుకోవచ్చు. సో చూసారా ఇలా. నేనైతే ఇంత రోటీని తీసుకున్నాను, పిండిని తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం దీన్ని సపరేట్ చేసేద్దాం. అండ్ దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు మనము కాస్త పిండిని ఇలా తీసేసుకొని చేతికి కూడా తీసుకోండి అలాగే. ఎందుకంటే రోటీ మనకు చేతి నుంచి చేతికి అంటకుండా ఉంటుందన్నమాట. సో ఇలా చేయటం పెట్టుకొని ఇలా నిదానంగా చూడండి. ఇలా
ఇలా చేసినప్పుడు చాలా వరకు అందరికీ విరిగిపోతూ ఉంటుంది కదా. అండ్ ఇలా చేయడం వల్ల సో మనం హాట్ వాటర్ కూడా వేస్తాం కాబట్టి అంత విరగకుండా ఉంటుంది కాబట్టి మనం నీట్గా చేసుకోవచ్చు. సో చూడండి, మీరు ఎంత సైజులో కావాలంటే అంత సైజులో మీరు చేసుకోవచ్చు. అండ్ మధ్య మధ్యలో చేతిని మీరు పిండిలాగా ఇలా పిండిని తీసుకొని ఇలా అంటూ ఉండండి. సో చూసారా ఎంత సింపుల్గా ఉందో. సో చూడండి, మన రోటీ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీన్ని పెనం మీద ఎలా వేయాలో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ప్యాన్ పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఈ ప్యాన్ అనేది బాగా వేడవ్వాలన్నమాట. సో ప్యాన్ అనేది వేడైంది కదా, మనం రోటీని ఇలా తీసేసుకొని ఇలా వేసేసుకోవాలన్నమాట. సో చూడండి, రోటీ ఏమైనా విరిగిందా? విరగలేదు కదా, ఎంత చక్కగా వచ్చిందో. సో ఇప్పుడు మనం ఒక క్లాత్లో వాటర్ చూడండి, ఇలా గ్లాస్లో ఉన్న వాటర్ని ఇలా క్లాత్ పెట్టి బాగా డిప్ చేసుకొని ఇలా తీసేసుకొని మనము ఇలా రోటీ మీద వేసేసుకోవాలి. చూడండి ఎంత సింపుల్లో. సో ఇప్పుడు మనం దీన్ని తిరిగేసుకుందాం. ఇలా తిరిగేసుకున్నాక కూడా మనము వాటర్ అనేది ఇలా వేసేసుకుందాం. చూడండి, మన రోటీ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని చక్కగా కాల్చుకోవాలన్నమాట. మనము ఇలా సైడ్కి ఇలా అంటూ ఉండాలి. సో ఇప్పుడు మనం దీన్ని తిప్పుకుందాం. సో చూడండి, మనము రోటీ అనేది ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట. సో ఇలా చుట్టూగా మనం కాల్చుకోవాలి. మాడిపోకుండా చూసుకోండి. ఇలా ప్రెస్ చేస్తూ చుట్టూ తిప్పుతూ మనం ఇలా కాల్చుకోవాలన్నమాట. చూసారా, మనకి ఎక్కడ కూడా రోటీ అనేది విరగలేదు అండ్ చాలా మెత్తగా ఉంది అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. సో రోటీ చేయడం చాలా ఈజీ కదా. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, టోటల్గా సబ్స్క్రైబ్ చేయండి.